హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ బాల్వాటిక. ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. మన ఛానల్లో డైలీ యూజ్ సెంటెన్సెస్, పిల్లలతో మాట్లాడే సెంటెన్సెస్, క్లాస్ రూమ్లో మాట్లాడడానికి యూజ్ చేసే సెంటెన్సెస్ ఉన్నాయి. మీరందరూ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. పిల్లలతో మనం చక్కల మూటలు పెట్టుకొని కూర్చోండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, సిట్ క్రాస్ లెగ్డ్. సిట్ క్రాస్ లెగ్డ్. చక్కల మూటలు పెట్టుకొని అన్నం తిను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, సిట్ క్రాస్ లెగ్డ్ అండ్ ఈట్ యువర్ ఫుడ్. సిట్ క్రాస్ లెగ్డ్ అండ్ ఈట్ యువర్ ఫుడ్. తినేటప్పుడు సరిగ్గా కూర్చో అని మనం పిల్లలతో చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, సిట్ ప్రాపర్లీ వైల్ ఈటింగ్. సిట్ ప్రాపర్లీ వైల్ ఈటింగ్. తినేటప్పుడు కాళ్ళు చాపకు. మనం చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదా, తినేటప్పుడు కాళ్ళు చాపద్దు అని. అప్పుడు ఇలా చెప్తాం, డోంట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ వైల్ ఈటింగ్. డోంట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ వైల్ ఈటింగ్. చాపడాన్ని మనం స్ట్రెచ్ అంటాము. శుభ్రంగా తిను, అన్నం కింద పడేయకు. నీట్గా తినండి, అన్నం కింద పడేయకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఈట్ నీట్లీ అండ్ డోంట్ స్పిల్ యువర్ ఫుడ్. ఈట్ నీట్లీ, శుభ్రంగా తిను. డోంట్ స్పిల్ యువర్ ఫుడ్ అంటే అన్నం కింద పడేయకు. ఈట్ నీట్లీ అండ్ డోంట్ స్పిల్ యువర్ ఫుడ్. గ్లాస్కి మూతి పెట్టి తాగకు, గ్లాస్ ఎత్తుకొని తాగు అని మన పిల్లలతో చెప్తూ ఉంటాం కదా వాటర్ తాగేటప్పుడు, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ పుట్ యువర్ మౌత్ ఆన్ ద గ్లాస్, టిల్ట్ ద గ్లాస్ అండ్ డ్రింక్. డోంట్ పుట్ యువర్ మౌత్ ఆన్ ద గ్లాస్ అంటే గ్లాస్ మూతి పెట్టకు. టిల్ట్ ద గ్లాస్ అండ్ డ్రింక్ అంటే, టిల్ట్ అంటే ఎత్తుకొని తాగడాన్ని మనం టిల్ట్ అంటాము. టిల్ట్ ద గ్లాస్ అండ్ డ్రింక్ అంటే గ్లాస్ ఎత్తుకొని తాగు అని. గ్లాస్ ఎత్తుకొని నెమ్మదిగా తాగు అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం, టిల్ట్ ద గ్లాస్ అండ్ డ్రింక్ స్లోలీ. టిల్ట్ ద గ్లాస్ అండ్ డ్రింక్ స్లోలీ. నీళ్ళు వలగబోయకు, నీరు పారబోయకు, నీళ్ళు చల్లకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ స్పిల్ ద వాటర్. డోంట్ స్పిల్ ద వాటర్. మెట్ల పైన జారి పడతావు, మెట్ల మీద నుంచి జారి పడతావు అని మనం పిల్లలతో అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, యూ విల్ స్లిప్ ఆన్ ద స్టైర్స్. యూ విల్ స్లిప్ ఆన్ ద స్టైర్స్. మెట్ల పైన పరిగెత్తొద్దు, మెట్ల మీద పరిగెత్తొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ రన్ ఆన్ ద స్టైర్స్. డోంట్ రన్ ఆన్ ద స్టైర్స్. మెట్లు నెమ్మదిగా ఎక్కువ అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, గో అప్ ద స్టైర్స్ స్లోలీ. గో అప్ ద స్టైర్స్ స్లోలీ. మెట్లు జాగ్రత్తగా దిగు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, కమ్ డౌన్ ద స్టైర్స్ కేర్ఫుల్లీ. కమ్ డౌన్ ద స్టైర్స్ కేర్ఫుల్లీ. అదేవిధంగా మెట్లు నెమ్మదిగా దిగు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, కమ్ డౌన్ ద స్టైర్స్ స్లోలీ. కమ్ డౌన్ ద స్టైర్స్ స్లోలీ అంటే మెట్లు నెమ్మదిగా దిగు అని. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అడుగు చూసుకొని వెయ్యి అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, వాచ్ యువర్ స్టెప్. వాచ్ యువర్ స్టెప్. పిల్లలతో మనం అన్నం కుడి చేతితో తిను అని చెప్తారు, అప్పుడు ఇలా చెప్పాలి, ఈట్ యువర్ ఫుడ్ విత్ యువర్ రైట్ హ్యాండ్. ఈట్ యువర్ ఫుడ్ విత్ యువర్ రైట్ హ్యాండ్ అంటే నీ కుడి చేతితో నీ అన్నాన్ని తిను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. తినే ముందు చేతులు కడుక్కో అని మన పిల్లలతో చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తాం, వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. తినేటప్పుడు సరిగా కూర్చో అని కూడా చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తాం, సిట్ ప్రాపర్లీ వైల్ ఈటింగ్. సిట్ ప్రాపర్లీ వైల్ ఈటింగ్. వైల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు అని. చిన్న చిన్న ముద్దలు తీసుకో అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, పిల్లలు తినేటప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని తిను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం,
టేక్ స్మాల్ బైట్స్. టేక్ స్మాల్ బైట్స్. అన్నాన్ని బాగా నమిలి తిను అన్నప్పుడు మనం ఇలా అంటాం. చ్యూ యువర్ ఫుడ్ వెల్. చ్యూ యువర్ ఫుడ్ వెల్. చ్యూ అంటే నమలడము అని. అన్నాన్ని త్వరగా మింగేయకు. అన్నం నోట్లో పెట్టుకోగానే మింగేస్తూ ఉంటారు కదా, అప్పుడు అన్నాన్ని త్వరగా మింగేయకు అని చెప్పినప్పుడు ఇలా అంటాం. డోంట్ స్వాలో యువర్ ఫుడ్ టూ క్విక్లీ. డోంట్ స్వాలో యువర్ ఫుడ్ టూ క్విక్లీ. స్వాలో అంటే మింగేయడం అని. నెమ్మదిగా తిను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఈట్ స్లోలీ. ఈట్ స్లోలీ. నీ అన్నం పూర్తిగా తిను, నీ అన్నం మొత్తం తిను అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. ఫినిష్ యువర్ ఫుడ్. ఫినిష్ యువర్ ఫుడ్. మింగే ముందు అన్నాన్ని బాగా నమలాలి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. చ్యూ యువర్ ఫుడ్ వెల్ బిఫోర్ యూ స్వాలో. చ్యూ యువర్ ఫుడ్ వెల్ బిఫోర్ యూ స్వాలో. అన్నాన్ని సరిగ్గా నమిలి తిను అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. చ్యూ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. చ్యూ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. అన్నం పడేయకు, నీ అన్నం పడేయకు అని మన పిల్లలతో అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ త్రో అవే యువర్ ఫుడ్. డోంట్ త్రో అవే యువర్ ఫుడ్. నువ్వు అన్నం ఎంత తినగలవో అంతే పెట్టుకో, ఎంత తింటే అంతే పెట్టుకో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. టేక్ ఓన్లీ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ కెన్ ఈట్. టేక్ ఓన్లీ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ కెన్ ఈట్. ఇంకా కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అన్నప్పుడు మనం ఇలా అంటాం. యూ కెన్ టేక్ మోర్ ఇఫ్ యూ వాంట్. యూ కెన్ టేక్ మోర్ ఇఫ్ యూ వాంట్. నీకు కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని. నీ ప్లేట్లో ఉన్నది మొత్తం తిను, పూర్తిగా తిను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్. ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్. మొదట కొంచెం పెట్టుకో, ఫస్ట్ కొంచెం పెట్టుకో అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. టేక్ ఏ స్మాల్ సర్వింగ్ ఫస్ట్. టేక్ ఏ స్మాల్ సర్వింగ్ ఫస్ట్. వాటర్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. పుట్ ద వాటర్ బాటిల్ ఇన్ ద ఫ్రిడ్జ్. పుట్ ద వాటర్ బాటిల్ ఇన్ ద ఫ్రిడ్జ్. వాటర్ బాటిల్ లోపల పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ మూసేయి అని చెప్తూ ఉంటాంగా పిల్లలతో, అప్పుడు ఇలా అంటాం. క్లోజ్ ద ఫ్రిడ్జ్ డోర్ ఆఫ్టర్ యూ పుట్ ద వాటర్ బాటిల్ ఇన్సైడ్. క్లోజ్ ద ఫ్రిడ్జ్ డోర్ ఆఫ్టర్ యూ పుట్ ద వాటర్ బాటిల్ ఇన్సైడ్. ఫ్రిడ్జ్ను జాగ్రత్తగా తెరువు. ఫ్రిడ్జ్ని జాగ్రత్తగా ఓపెన్ చెయ్యి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. ఓపెన్ ద ఫ్రిడ్జ్ కేర్ఫుల్లీ. ఓపెన్ ద ఫ్రిడ్జ్ కేర్ఫుల్లీ. కావాల్సింది త్వరగా తీసుకో, నీకు కావాల్సింది తొందర తీసుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. టేక్ వాట్ యూ నీడ్ క్విక్లీ. టేక్ వాట్ యూ నీడ్ క్విక్లీ. ఫ్రిడ్జ్ డోరు సరిగ్గా మూసేయి, ప్రాపర్గా క్లోజ్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా అంటాం. క్లోజ్ ద ఫ్రిడ్జ్ డోర్ ప్రాపర్లీ. క్లోజ్ ద ఫ్రిడ్జ్ డోర్ ప్రాపర్లీ. ఫ్రిడ్జ్ డోరు ఎక్కువసేపు తెరిచి ఉంచకు అంటాం కదా పిల్లలతో, అప్పుడు ఇలా అంటాం. డోంట్ లీవ్ ద ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ ఫర్ టూ లాంగ్. డోంట్ లీవ్ ద ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ ఫర్ టూ లాంగ్. ఫ్రిడ్జ్ డోర్ బాగా మూసి ఉందేమో చూసుకో అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. మేక్ షూర్ ద ఫ్రిడ్జ్ డోర్ ఈజ్ క్లోజ్డ్ టైట్లీ. మేక్ షూర్ ద ఫ్రిడ్జ్ డోర్ ఈజ్ క్లోజ్డ్ టైట్లీ. నీ పుస్తకాలను బ్యాగ్లో పెట్టుకో. నీ పుస్తకాలను బ్యాగ్లో సర్దుకో అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. పుట్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. పుట్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్ లోపల పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. పుట్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్. పుట్ యువర్ బ్యాగ్ ఇన్సైడ్. నీ స్కూల్ బ్యాగు పక్కన పెట్టు అన్నప్పుడు ఇలా అంటాం. పుట్ యువర్ స్కూల్ బ్యాగ్ ఎసైడ్. పుట్ యువర్ స్కూల్ బ్యాగ్ ఎసైడ్. అలా విసిరివేయకు, జాగ్రత్తగా పెట్టు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ త్రో ఇట్ లైక్ దట్. కీప్ ఇట్ సేఫ్. డోంట్ త్రో ఇట్ లైక్ దట్. కీప్ ఇట్ సేఫ్. నీ పుస్తకాలను సరిగ్గా సర్దుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ. అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ. నెమ్మదిగా తిను, ఇంకా నీకు సమయం ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు
స్లోగా తిని ఇంకా టైం ఉంది అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఈట్ స్లోలీ యూ స్టిల్ హ్యావ్ టైమ్. ఈట్ స్లోలీ యూ స్టిల్ హ్యావ్ టైమ్. నీళ్ళు తాగు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డ్రింక్ వాటర్. డ్రింక్ వాటర్. నీకు 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 నీళ్ళు తాగాలని ఉందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, డూ యూ వాంట్ టు డ్రింక్ వాటర్. డూ యూ వాంట్ టు డ్రింక్ వాటర్. అంత ఎక్కువ నీళ్ళు తాగకు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ డ్రింక్ దట్ మచ్ వాటర్. డోంట్ డ్రింక్ దట్ మచ్ వాటర్. కొంచెం నీళ్ళు తాగు, అంత ఎక్కువ తాగు, కొంచెం నీళ్ళు తాగన్నప్పుడు ఇలా అంటాం, డ్రింక్ సమ్ వాటర్. డ్రింక్ సమ్ వాటర్. నన్ను విసిగించకు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ ఇరిటేట్ మీ. డోంట్ ఇరిటేట్ మీ, లేకపోతే డోంట్ యానీ మీ అని చెప్తాము. నన్ను విసిగించకు, వెళ్ళి చదువుకో అని అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, డోంట్ ఇరిటేట్ మీ, గో అండ్ స్టడీ. డోంట్ ఇరిటేట్ మీ, గో అండ్ స్టడీ. నన్ను విసిగించకు, వెళ్ళి పడుకో అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ ఇరిటేట్ మీ, గో టు బెడ్. డోంట్ ఇరిటేట్ మీ, గో టు బెడ్. నన్ను డిస్టర్బ్ చేయకు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ డిస్టర్బ్ మీ. డోంట్ డిస్టర్బ్ మీ. నీకు తినడానికి ఏమైనా కావాలా అని మన పిల్లల్ని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడుగుతాం, డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్. డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్. కొంచెమే తిను అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, ఈట్ ఎ లిటిల్. ఈట్ ఎ లిటిల్. కొన్ని పండ్లు తిను, కొంచెమే పండ్లు తిను అన్నప్పుడు ఈట్ సమ్ ఫ్రూట్స్. ఈట్ సమ్ ఫ్రూట్స్ అని చెప్తాము. పిల్లలతో మనం గోల చేయకు, శబ్దం చేయకు అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, డోంట్ మేక్ ఏ నాయిస్. డోంట్ మేక్ ఏ నాయిస్. గోల చేయకు, సైలెంట్గా ఉండు అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, డోంట్ మేక్ ఏ నాయిస్ అండ్ కీప్ క్వైట్. డోంట్ మేక్ ఏ నాయిస్ అండ్ కీప్ క్వైట్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్, మనం క్లాస్ రూమ్లో మాట్లాడడానికి టీచర్స్కి యూజ్ అయ్యే సెంటెన్సెస్, వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.